ఇవాళ హోమ్ మినిస్టర్ సవ్యంగా తను శక్తి సమర్థవంతంగా పనిచేస్తుంది, ఆవిడకి 100% రైట్స్ ఇచ్చి స్వేచ్ఛగా వదిలేశారు, ఆవిడకి పవర్స్ ఇచ్చేసి మా గవర్నమెంట్ ప్రతి చోట శిక్ష కంట్రోల్ చేయబడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్లీ ఉద్యోగాలు లేకపోవడం మూలంగా బలార్దుర్గా తిరిగే బ్యాచ్లు ఎక్కువ ఉండడం మూలంగా ఇట్లాంటి క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. రెండోది గంజాయి, డ్రగ్స్, ఈ మాదక ద్రవ్యాల విచక్షణ కోల్పోయి ఇట్లాంటి దాడులు తెగబడుతూ ఉంటారు. వాటి మీద పూర్తిగా ఈరోజు ఈగల్ అనే ఒక టీంని పెట్టేసి స్పెషల్ పోలీస్ని దానికి ఇచ్చేసే ఈగల్ టీంకి అదొక వ్యవస్థను నెలకొల్పి దాని ద్వారా ఈ డ్రగ్స్, గంజాయి వీటన్నింటి కంట్రోల్కి ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. ఆల్రెడీ సక్సెస్ అయి చూపిస్తుంది కూడా. గంజాయి కూడా ఈ మధ్యకాలంలో కాలేజీలో ఎక్కువ పెరిగిపోయింది విపరీతంగా. గత ప్రభుత్వంలో నేను చాలా ఇన్సిడెంట్స్లో నేను ప్రత్యక్ష సాక్షిని. గంజాయి తాగుతున్నారని చెప్పేసి ఇక్కడ ఫోన్లు చేస్తే పోలీస్ యంత్రాంగం మాట్లాడే మాటలు ఏంటంటే దిగిన తర్వాత ఫోన్ చేయండి, తెల్లారి వచ్చి తీసుకెళ్తామనేవాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో బట్టకొస్తే వాడు ఏం చేసుకుంటే మా మీదకి వచ్చింది అంటారు. తెల్లారి ఫోన్ చేస్తే ఇప్పుడు తాగట్లేదు కదండి మేము చెప్తాంలో ఏ ఏరియా అడ్రస్ మాకు పంపించండి అనేవాళ్ళు అయిపోయేది. రెండోది కాలేజీల దగ్గర పిల్లలకి గంజాయి సప్లై కాలేజీలోని కొన్ని చోట్ల కొంతమంది వెళ్ళి అమ్మేవాళ్ళు. దాన్ని తాగుతుంటే తల్లిదండ్రులకేమో హాస్టల్లో ఉన్న పిల్లల విషయాలు తెలియదు, తోటి పిల్లలు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్లు చేసేవాళ్ళు మాకు. మేము వెళ్ళి కాలేజీ యంత్రాంగానికి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మళ్ళీ రివర్స్లో ఎవడైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాడి మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఎందుకు ఈ గంజాయి అమ్ముతున్న విషయం బయటకు పంపించింది వాడే కాబట్టి. లోకల్గా ఏం జరిగినా మాకు ఇబ్బంది లేదు, బయటికి వెళ్తేనే మా కాలేజీలకు ఇబ్బంది కదా అన్నట్టుగా తాగేవాడి మీద ఏమి యాక్షన్ తీసుకోకుండా మాకు చెప్పేవాడి మీద యాక్షన్ తీసుకున్న సందర్భాలు మేము చాలా చూసాము. ఇట్లాంటి ఎన్నో ఇన్సిడెంట్స్. దీనికి వెనకాల కొమ్ము కాసింది వైసీపీ యంత్రాంగం. ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలే గంజాయి అమ్మారు వైసీపీ. అధికారం వచ్చింది కూటమి ప్రభుత్వం కదా, మార్పు లేదు కదా, అప్పటికిప్పుడు మార్పు రాలేదు. ఈ రోజు కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీల వద్ద అన్ని చోట్ల కూడా గంజాయి అనేది సరఫరా అవుతుంది. మీరు ఒక విషయం గమనించారో లేదో, ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున హై స్కూల్ ఏజ్ నుంచి 6th క్లాస్ ఏజ్ నుంచి బీటెక్, ఇంజనీరింగ్ కాలేజీల వరకు ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో డైరెక్ట్గా జిల్లా ఎస్పీలు, ఆ సర్కిల్ సిఐలు, డిఐజీలు, డిఎస్పీలు వెళ్ళి ప్రతి కాలేజీలో ఒక అవగాహన కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నెలకొల్పుతున్నారు. దీనికి పర్టికులర్గా టీచర్సు, పేరెంట్స్, పోలీస్ డిపార్ట్మెంటు, మానసిక వైద్య నిపుణులు, పిల్లల మహిళా కౌన్సిలర్స్ అందరూ వెళ్ళి క్లియర్గా వాటిలో పాల్గొంటున్నాం. నేను కూడా చాలా కార్యక్రమాలకు పాల్గొన్నాను. నేను కూడా చాలా మందికి మోటివేషన్గా ఇలా ఉంటుంది, మీరు ఇట్లా చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్లాంటి కింది స్థాయి నుంచి తప్పు జరగకుండా మంచిదారి వైపు మళ్ళేలాగా ఒక అవగాహన కార్యక్రమాలు అనేవి గత ప్రభుత్వంలో ఎప్పుడు జరిగాయి. అలవాటు పడ్డవాడిని కంట్రోల్ చేయడానికి చాలా కష్టం, కానీ ఆ అలవాటు వైపు పోకుండా చేయడం చాలా ఈజీ. ప్రభుత్వం ఆ మార్గం ఎంచుకొని స్కూల్ స్థాయి నుంచి ఆ దిశలో వెళుతోంది కాబట్టి ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం 100% సక్సెస్ఫుల్ రిజల్ట్ ఈ గవర్నమెంట్ చూసింది, మా ఎన్డీఏ గవర్నమెంట్. అప్పటి వరకు కొంచెం ఓపిక్గా వెయిట్ చేసినటువంటి బాధ్యత మన దగ్గర ఉంది. ఈలోపు క్రైమ్ అనేది జరగకుండా కంట్రోల్ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మీ పార్టీకి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏదైతే ఉందో గతం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా ఈ రోజున వైసీపీ యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తానని చెప్పి వైసీపీ చెప్పింది. నిజంగా మీరు ఇచ్చినటువంటి పథకాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారా? ఇస్తామని హామీ ఇచ్చినటువంటి పథకాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారా? మీరు 4 పేర్లు చెప్పండి అరెస్ట్ చేసిన వాళ్ళు, పథకాలు ప్రశ్నించిన వాళ్ళ పేర్లు వైసీపీ నుంచి. వైసీపీ చెప్తున్నా వర్రా రవీంద్ర రెడ్డి అనేది ప్రధానంగా. వర్రా రవీంద్ర రెడ్డి పథకాలు ప్రశ్నించాడా సార్? ఇంటూరు రవికిరణ్ అనే పథకాల గురించి ప్రశ్నించాడా సార్? అంటే వైసీపీ చెప్పే పదే మాట అదే. నా గురించి బూతు బొమ్మలు వేశారు సార్ వాళ్ళు. ఇప్పుడు మీరు నాకే వచ్చి చెప్తున్నారు వాళ్ళు పెద్ద దేశోద్ధారకులు అని చెప్పేసి. వర్రా రవీంద్ర రెడ్డి అనేవాడు నా జీవితంలో నేను చూసినటువంటి మేల్ పర్సన్స్ లో అత్యంత జుగుప్సాకరమైన వెధవాడు. అతని గురించి మీరు సోషల్ యాక్టివిస్ట్ అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లేదు. పార్టీ వైసీపీ ఆరోపించే ఆరోపణలు అంటే వాళ్ళు ఎదవాలి కాబట్టి వాడు వాళ్ళు మంచి వాళ్ళకి కనిపిస్తారు. మమ్మల్ని ఏం చేయమంటారు? దానికి వ్యవస్థ అట్లా లేదు కదా, వ్యవస్థ మంచిగానే ఉంది. చెడ పురుగులు ఏరేయటం మా బాధ్యత. వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి, ఇంటూరు రవికిరణ్ అనే వ్యక్తి, బోరగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి, ఇంకెవరో చాలా మంది ఉన్నారు చెత్త బ్యాచ్ అంతా. ఈ చెత్త బ్యాచ్ అంతటిని ఏరేయకపోతే మాలాగా ఎంతమంది బాధపడాలి ఇంకా సొసైటీలో ఆడపిల్లలు. శ్రీరెడ్డి ఆ రోజున గత 5 ఏళ్ల పాటు నన్ను క్షమించమని చెప్తుంది. అంత చేసినటువంటి క్షమించేస్తారా? మీకు ఒక విషయం చెప్తాను. పోసాని మురళీకృష్ణ అదే క్షమాపణ చెప్తాను, సిటిజన్ గా ఉంటాను. నేను ఒకటి చెప్తాను. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు నాకు ఒకళ్ళ మీద పళ్ళ అర్జెంట్గా వెళ్ళి కత్తితో పొడిచేసా, చచ్చిపోయాడు. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యా నా కత్తి నేను తెచ్చేసుకున్నా, పోయిన ప్రాణం ఎట్లా రావాలి? మేము అనేది అదేనండి. అప్పుడు మేము అందుకే క్షమించే ఉద్దేశం మాకు లేదు. చట్టపరంగా యాక్షన్ తీసుకుంటున్నాం మేము 100%. ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఎలాంటి కేసులు అయితే నమోదయ్యాయో ఆ కేసుల ప్రకారం చట్టం తన పని చేసుకుంటూ వెళ్ళిద్ది. గత కాలంలో 5 ఏళ్ల కాలంలో శ్రీరెడ్డి మీ మీద ఒక సంచలన ఆరోపణ చేశారు. 3 పెళ్లి అదే సార్. నేను చాలా సార్లు చాలా మంది వైసీపీ వాళ్ళు ఇదే అడిగా. నాకు ఇప్పుడు 3 పెళ్లిళ్ళు చేస్తారు. అదే విషయాన్ని కాదు, మీరు ఎప్పుడైతే కొంచెం మీడియాలో మీడియా పరంగా వచ్చి వాయిస్ ఇస్తారో వెంటనే సడన్ గా ఈ టాపిక్ వస్తుంది. నాకు అదే నవ్వు వచ్చిన విషయం నేను చాలా మందిని క్వశ్చన్ చేశా. ఇప్పుడు నేను ఆర్థికంగా పూరు,
మీరు ఎలాగో 3 పెళ్లిళ్ళు చేశారు, నాకు 3 భర్తల నుంచి 3 భరణాలు ఇప్పించి నాకు విడాకులు ఇప్పించండి, నేను ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతాను ఫైనాన్షియల్గా, 3 ఎక్కడ ఉన్నారో వెతికి తీసుకురండి అని నేను చాలా మందిని క్వశ్చన్ చేశాను. ఆ విషయం ఎవరైతే దాన్ని ట్రోల్ చేస్తూ నన్ను బ్లేమ్ చేస్తూ ట్రై చేశారో, శ్రీరెడ్డి ఇంకా ఆ వీడియోని ఉపయోగించుకొని చాలా మంది నన్ను మోరల్గా దెబ్బతీయాలని చాలా మంది ట్రై చేశారు, విశ్వ ప్రయత్నాలు చేశారు. బట్ వాళ్ళకి తెలియంది ఏంటి అంటే, నాకున్నటువంటి మానసిక ధైర్యం ముందు, సమాజం పట్ల నాకున్నటువంటి చిత్తశుద్ధి ముందు, పవన్ కళ్యాణ్ గారి మీద నాకున్నటువంటి నమ్మకం ముందు ఇట్లాంటివన్నీ నాకు కేర్లోకి కూడా రావు. వెంట్రుకతో సమానం, క్లియర్గా చెప్పాలి అంటే, నా భాషలో చెప్పాలి అంటే. ఇవన్నీ వీళ్ళకి అర్థం కాక అట్లాంటి ప్రయత్నాలు చేశారు. నా జీవితం ఏంటి, నేను ఎలా పుట్టాను, ఎలా పెరిగాను, నాకు పెళ్ళిళ్ళు ఎన్నయ్యాయి, నా పిల్లలు ఎంతమంది, ఈ వివరాలు ఏంటి, నా క్యాస్ట్ ఏంటి, ఈ వివరాలు ఏంటి అనేది క్లియర్గా నా చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకి తెలుసు, నా లోకల్ నియోజకవర్గంలో కూడా తెలుసు. ఎక్కడో ఉన్న వాళ్ళు నా మీద వీడియోలు పెడితే నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు వెనకడుగు తగ్గాలి? ఒక పోరాటంలో నాకు ఎదురయ్యే అన్ని సమస్యలను ఎదుర్కొని నేను ముందుకెళ్ళగలుగుతాను. నేను సరైన సైనికురాలిని, ఆ యుద్ధం గెలవడానికి నేను అర్హురాలిని. ఎవరో ఇట్లాంటి బుక్కా పక్కిరిగాళ్ళంతా వచ్చి మాట్లాడదని చెప్పేసి నేను వెనకడుగు వేస్తే ఆ యుద్ధానికి నేను ఎలిజిబుల్ కాదు, ఆ విజయానికి కూడా నేను ఎలిజిబుల్ కాదు.